జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. 600కు పైగా డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రాజధాని కీవ్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖార్కివ్, జపోరియాలోని దాడులు జరిగాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పై రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఉక్రెయిన్ పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 600కు పైగా డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో దాడులు చేసింది. రష్యా దాడి చేసిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోలేకపోయినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఇటీవలి కాలంలో మాస్కో జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. రాత్రిపూట అపార్ట్మెంట్ భవనాలపై జరిగిన వైమానిక దాడుల కారణంగా పలువురు పిల్లలతో సహా పదుల సంఖ్యలో గాయపడ్డారు. కీవ్లో భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యవసర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తూర్పు ఉక్రెయిన్లో తమ అధీనంలో ఉన్న ఓ వసతి గృహంపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడి చేసిందని ఆరోపించిన రష్యా కీవ్పై దశలవారీ దాడులు ప్రారంభిస్తామని గత వారం హెచ్చరిక చేసింది. ఆ తర్వాత నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. రష్యా భారీ స్థాయిలో దాడులు చేసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కాసేపటికే ఈ దాడులు జరిగాయి. ఈ తెల్లవారుజామున కీవ్పై రష్యా దాడులు జరిగినప్పుడు డజనుకు పైగా భారీ పేలుళ్లతో పాటు డ్రోన్ల శబ్దం కూడా వినిపించింది. ఒక గ్యాస్ స్టేషన్, నిర్మాణ స్థలం, అనేక అపార్ట్మెంట్ భవనాలు, 2 ఇళ్ల సమీపంలో మంటలు చెలరేగాయని కీవ్ మేయర్ విటాలీ చెప్పారు. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. శత్రువులు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తున్నారని మిలిటరీ అధికారి ఆరోపించారు. భవనాల శిథిలాల కింద ప్రజలు చిక్కుకుని ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖార్కివ్ పై రాత్రి జరిగిన డ్రోన్ క్షిపణి దాడుల్లో ఓ చిన్నారితో సహా 10 మంది గాయపడ్డారని మేయర్ ఇహోర్ తెరఖోవ్ తెలిపారు. జపోరిజియాలోని ఓ పారిశ్రామిక కేంద్రంపై కూడా రష్యా దాడి చేసింది. మరోవైపు రష్యాలో డ్రోన్ దాడి తర్వాత ఇల్స్కీ చమురు శుద్ది కర్మాగారంలో మంటలు చెలరేగాయని క్రాస్నోడార్ క్రాయ్ అత్యవసర ప్రతిస్పందన కేంద్రం నివేదించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అత్యవసర సేవలు విభాగం తెలిపింది. గత నెలలో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసినప్పటి నుంచి కీవ్ పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా వరుసగా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.